అనిపించుకుందామా మారుదామా? మారదాం. అనిపించుకుందామా మారుదామా? మారదాం. ఏం చేయాలి సార్? బతుకు పాడగాను బతకలేకనే ఈ బాధ వచ్చింది. లేకపోతే పని ఎందుకు చేయాలి? అవునా కదా? పైసా కొంచెం పోతున్నాము, అవునా కదా? అయితే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా ఇక్కడ, మీ అందరికి రిలేట్ అవుతుంది. సో ఒక సాధారణమైన కుటుంబం, ఆ కుటుంబంలో భార్య, భర్త, ఆయన తల్లి, తండ్రి, ఆయనకి 2 పిల్లలు. ఒక చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఒక మంచి జాబ్లో ఉన్నాడు, మంచి శాలరీ ఉంది, ఒక 30,000 రూపాయల శాలరీ ఇస్తా ఉన్నాను. ఆయన ఫ్యామిలీ నడుస్తుంది, అంత హ్యాపీగా ఉంది. అనుకున్న సిచ్యువేషన్లో వాళ్ళ ఫాదర్కి పెరాలసిస్ వచ్చింది, స్ట్రోక్ వచ్చింది. ఆయన మంచానికి పరిమితం అయిపోయినాడు. వాళ్ళ అమ్మ ఉండింది, ఆమెకి సమ్ ప్రాబ్లం ఉండిపోయింది. కానీ ఆ తర్వాత వాళ్ళ అమ్మ కంప్లీట్గా వాళ్ళ నాన్నకి సేవ చేయడానికి సరిపోయింది. వాళ్ళ భార్య ఉన్నది, హౌస్ వైఫ్, ఇంకేం పని లేదు. వాళ్ళ అత్తయ్య, మామయ్యని, పిల్లల్ని, ఇల్లు చూసుకోవడం ఆమెకి ఎక్కువైపోయింది. చాలామంది జెంట్స్ మాట్లాడతారు, ఏం చేస్తున్నాం ఇంట్లో ఉంది, ఏం చేస్తున్నాం ఇంట్లో ఉంది. 2 రోజులు వాళ్ళని పంపించి మనం ఇంట్లో ఉంటే తెలుస్తుంది ఏం చేస్తున్నాం. ఎందుకంటే ఒక లేడీ లేకుండా, ఒక భార్య లేకుండా భర్త అనేటువంటి 2 రోజులు బతకలేదు, అసలు బతకలేదు. నేను ట్రై చేసిన అర్థం కాలేదు. ఉన్నంతసేపు కిరికిరి ఓ పాము మిసలు ఉన్నాయి మాకు. 2 రోజులు లేకపోతే అర్థమయ్యేది, ఏడని ఏం పెట్టిందో తెలియదు, ఏం చేసుకోవాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అంతా అయోమయం జగన్నాథం ఉంటుంది. సిచ్యువేషన్ అంతా లేడీ అంతా ఫ్యామిలీ చూసుకుంటుండే. ఒకరోజు ఇంకా రాంగ ప్రెషర్ ఎక్కువైపోతున్నాయి. తర్వాత వాళ్ళ ఫాదర్కి కొంచెం ఇబ్బంది అయ్యేసరికి బయట నుంచి డబ్బులు తెచ్చుకున్నాడు, హాస్పిటల్లో ఖర్చు పెట్టినాడు. ఎందుకంటే ప్రాణం తీపి ఎసరు, మా నాన్న బతుకుతాడు అని ఆలోచన అక్కడిక్కడ డబ్బులు తెచ్చేసిండు, డబ్బులు పెట్టేసిండు. ఫైనల్గా వాళ్ళ ఫాదర్ చావకుండా బతికినాడు, జస్ట్ బతికినాడు. కానీ మందుల మీదనే ఉంటాడు, వేరే ఇంకేం లేదు. అప్పుడు ఏమైపోయిందంటే 30,000 శాలరీతో ఈయన హ్యాపీగా బతికే వ్యక్తి కాస్త పరిశ్రమలో పడిపోయినాడు, ఇబ్బందులు పడిపోయినాడు, అప్పులలో పడిపోయినాడు. ఫ్యామిలీని నడిపిలేక, వాళ్ళకి తిండి పెట్టలేక కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్కి వచ్చేసి ఇంకా అతనికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఎట్లా ఈ లైఫ్, ఎట్లా ముందుకెళ్ళాలి ఆలోచించిండు కానీ దారి దొరకలేదు. ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుండు. ఒకరోజు ఆఫీస్కి రెడీ అయ్యిండు, వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది, నాయన మందులు లేవురా, సాయంత్రం వచ్చేటప్పటికి మందులు ఇస్తాను. ఏం మాట్లాడలేదు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య వచ్చింది, ఏమండి ఇంట్లో సరుకులు లేవు, ఈ రోజుకే ఉన్నాయి, సాయంత్రానికి కూడా సరుకులు లేవు, నువ్వు సాయంత్రం వచ్చేటప్పుడు సరుకులు ఇస్తేనే వండాలి, లేకపోతే లేదండి. మళ్ళీ అత్తయ్యకి, మామయ్యకి ఏదైనా పెట్టడానికి లేదు ఇంట్లో. ఇంకేం చేసి నువ్వు, అరే నేను సస్తే అయిపోతుండే ఇంట్లో, ఈ బతుకు నాకు కూడా బతకాలనిపిస్తలే. ఆయన మైండ్లో ఉంది కానీ ఎవరికి అనలేదు. వెళ్ళిపోతుంటే బయట బైక్ ఎక్కడానికి వెళ్ళిపోయినప్పుడు పిల్లలు వచ్చి ఈ కాళ్ళు చేతులు పట్టుకొని డాడీ మాకు సాయంత్రం వస్తున్నప్పుడు చాక్లెట్స్, ఐస్ క్రీమ్లు, అది సమోసా, ఇది అది. వాళ్ళను పక్కన పెట్టేసి స్టార్ట్ చేసుకొని ఆలోచించుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయిండు. అందరికి అంతా అయిపోయిన తర్వాత పోయి ఆయన చైర్లో కూర్చుండు. కానీ వాళ్ళ బాస్ పిలిచిండు, లోపలికి రమ్మని. ఒకసారి ఆయన లోపల వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిండు, బ్రదర్ మీరు రేపటి నుంచి జాబ్కి రావాల్సిన పని లేదు, మీకు 30,000 నేను ఇయ్యలేము, 15,000కే మా దగ్గర పనిచేయడానికి ఒక వ్యక్తి వచ్చి ఉన్నారు. సో ఆయన రేపటి నుంచి చూస్తారు, మీరు రేపు నుంచి రావాలి. సరే సార్ అని చెప్పిండు. పోయిండు, బ్యాగ్ తీసుకుండు, మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇంటికి అయిపోతుంది. సాయంత్రం ఇంట్లోకి వెళ్ళి బండి పార్క్ చేసేలో పిల్లలు వచ్చారు. డాడీ మాకేమన్నా తెచ్చారా జగన్ అలా దొబ్బేసిండు. లోపలికి వెళ్ళిపోగానే వాళ్ళ మిస్సెస్ అన్నది, ఏమండి సరుకులు తెచ్చారా? నేను సస్తే అయిపోతుండే, అసలు ఈ లైఫే అయిపోతుండే. ఈ దేవుడు అంటూ ఉండా, అసలు
ఉంటే ఏం కళ్ళు మూసుకొని ఉండా, ఈ లొల్లి పోతుండే అసలు ఊరికే చచ్చిపోతే అయిపోతుండే అని చెప్పి టైం తీసేమన్నా విసిరేసి రూమ్లో వెళ్ళిపోయి డోర్ పెట్టేసి నైట్ ఎవరు తినలేదు, ఏం లేదు, ఎవరు తినలేదు. అందరు ఎక్కడో అక్కడ పడుతున్నారు. వాళ్ళ అమ్మాయికి నోరు కూడా ఎత్తలేదు. ఎందుకంటే నా కొడుకుకి ఎంత ఇబ్బంది అవుతుందో, ఇప్పుడు నా కొడుకుని ఏమని అడగాలి, డబ్బులు ఏమని అడగాలి, మందులు అని చెప్పి ఆమె కూడా సైలెంట్ అయిపోయింది. ఆ రోజు నైట్ అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ అయింది. ఇతను మెల్లగా ఇతనికి తెలివి వస్తుంది. ఎవరు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది, ఎవరు ఏడుస్తున్నారు అని చెప్పి కొంచెం బయట వచ్చి చూస్తే వాళ్ళ ఇంట్లోనే ఎవరు చనిపోయారో అక్కడ పడుకోబెట్టారు. ఎవరైనా వచ్చు వాళ్ళ డాడీ. హలో, ఏడుస్తున్నాడు. ఏమైంది అని చెప్పి అక్కడ చూస్తే, ఆ కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఆ పడి ఉన్నది ఈయన. ఆత్మహత్య. అక్కడ పిల్లలు అరుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. ఏమనంటే డాడీ లే డాడీ నేను ఎప్పుడు అడిగాను డాడీ, ఏం అడిగాను డాడీ, చాక్లెట్ అడిగాను డాడీ, సమోసా అడిగాను డాడీ, లే డాడీ అని పిల్లలు. వాళ్ళ మిస్సెస్ ఏడుస్తుంది, ఎందుకయ్యా నన్ను ఇంత మోసం చేశావు, నాతో లైఫ్ లాంగ్ ఉంటా అన్నావు కదా, నన్ను ఎందుకు ఇంత మోసం చేశావు, మమ్మల్ని ఎందుకు ఇంత వండర్ చేశావు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, దేవుడా నువ్వు ఎంత నష్టపోడివిరా, నన్ను తీసుకుపోతే ఏమైందిరా, మంచానికి ఉన్న మా ఆయన తీసుకుపోతే ఏమైంది, మా ఇద్దరు తీసుకుపోతే ఏమైంది, నా కొడుకుని తీసుకుపోయి నువ్వు ఎంత పాపం ఉంటావు కదా, నువ్వు ఎట్లా దేవుడివి, నిన్నెట్లా మొక్కాలి అని చెప్పి ఆలోచిస్తాను. వాళ్ళకంటే ఎక్కువ ఇద్దరు ఏమడం స్టార్ట్ చేశాను. దేవుడా ప్లీజ్ నాకు ఒక 6 నెలలు ఉన్నాయి, 6 నెలలు చూడు నా పిల్లలు ఎట్లా ఏడుస్తుంది, నా భార్య ఎట్లా ఏడుస్తుంది, అది పిచ్చిది, దానికి ఏం ఇయ్యలేదు, ఏం తీసుకురాలే, కనీసం బయట తీసుకోలేదు, నా పిల్లలకి నేనేం పోనీయలేదు. నిన్ననే వాళ్ళని తిట్టిన, మా అమ్మ చూడు నన్ను ఏమనలేక దేవుని తిడుతుంది. ఒక్క 6 నెలలు టైం ఈ దేవుడా, నేను ఎట్లనైనా నా లైఫ్ని సెట్ చేసుకొని నేను మళ్ళీ చచ్చిపోతా అంటే అవకాశం ఉందా? హలో, అవకాశం ఉందా? ఉన్నదా? ఆ పొజిషన్లో నేనుంటే నా కుటుంబం పరిస్థితి ఏంది, నేనుంటే నా భార్య పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, ఎటు వెళ్ళిపోతుంది జీవితం? ఏడుస్తున్నాడు, విపరీతంగా ఏడుస్తున్నాడు. దేవుడు వస్తాడా దేవుడు? అంతలే వాళ్ళ భార్య బెడ్రూమ్లోకి వచ్చి, ఏందయ్యా ఒకటే ఏడుస్తున్నావు, ఏమైంది, లే ఫస్ట్ లే, ఏమైంది అని చెప్పి ఆమె ధన్నును లేపి కూర్చోబెట్టింది. ఆ పిల్లో మొత్తం తడిచిపోయింది. ఈయన ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ఆమె వచ్చి ధన్ను లేపి కూర్చోబెట్టేసి లేచి చూస్తే అది కళ అని చెప్పాడు. అరే ఇంతసేపు నాకు వచ్చింది కళనా అని చెప్పి థ్యాంక్ యూ గాడ్ అని చెప్పి దేవుడికి దండం పెట్టిండు. కానీ మీరెందుకు క్లాస్ ఇచ్చిండు? ఎస్ ఆర్ నో? అరే ఒక సినిమాలో ఒక పులి జింకను వేటాడుతుంటే కూడా దేవుడా జింక పోవాలరా, అవునా కదా? కానీ పులి తినాలరా అని ఆలోచిస్తామా? అది ఎందుకు అంటే మన దగ్గర మానవత్వం ఉంది, మనం మనుషులం కాబట్టి ఆలోచిస్తాం. ఒక వ్యక్తి చనిపోయాడు కళ అంటే మీరు క్లాస్ ఇస్తారు, అదే మానవత్వం. ఎక్కడో అమరన్ అని ఇంతకుముందు సినిమా చూసారా? మీరు అందరూ చూసారా? సినిమాలో వాడు అమరనేనా? ఆ సినిమాలో వాడు సోల్జర్ 4 కొడతాడు వాళ్ళ వైఫ్కి, మాట్లాడుతుంటే వాడు చెప్తాడు, ఒక పని చేయి, మీ నాన్నకి లేకపోతే మా నాన్నకో చెప్పా, ఒక అపార్ట్మెంట్లో చిన్న ఫ్లాట్ నా బడ్జెట్లో చూసుకున్నామని. నా బడ్జెట్, నా దగ్గర పెద్ద డబ్బులు లేవు, చూసి కొనమని ఒకటి, నేను ఇన్స్టాల్మెంట్కి సరిపోతాయి అన్ని ఖర్చులు పోయిన తర్వాత అంతలే అదే దాంట్లో వచ్చి పెద్ద బాంబు. అక్కడ హీరోయిన్ ఏడ్చే ఆ ఏడుపులు నాకు అనిపించింది, అరే సోల్జర్ ఎవరు? మన చుట్టామా, మన పక్కమా, మన తెలిసినోడా, మన ఇంటి పక్కనోడా? పోయి ఎక్కడో బార్డర్లో కొన్ని కోట్ల మంది, 100 కోట్ల మంది జనాలను బతికేయడానికి బార్డర్లో మనం ఈరోజు హ్యాపీగా బతుకుతున్నాం, వాళ్ళు పనిచేస్తే
అక్కడ కోట్ల మందిని బతికించడానికి ఎవరో ముఖం తెలియని వ్యక్తి సోల్జర్ అయిపోయి అక్కడ కాపాడుతుంటే నీ కుటుంబాన్ని బతికించుకునే కథ లేదు నీ దగ్గర. నువ్వు ఎక్కడ పోతున్నావు? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? కూర్చొని ఆలోచిస్తే ఆలోచనలు వస్తాయి. ఎస్ఆర్నో తప్పించుకొని పోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆలోచనలు రావు. నువ్వు ఆలోచించడం నేర్చు, కూర్చొని ఆలోచించడం నేర్చు. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అవునా కదా? ఎస్ఆర్నో ఇప్పుడు అతను మారడా? స్టోరీలో మారతాడు, 100% మారతాడు. అట్లాంటోనికి ఒకవేళ బెస్టీజ్ ఆపర్చునిటీ దొరికితే సంవత్సరంలో డియూసిటీ కొట్టి తీరుతాడు. అదే అవకాశం మీ ముందరుంది, మీరు రెడీ ఉన్నారా? ఆర్ యు రెడీ? ఎక్సైటెడ్? నేను మిమ్మల్ని మోటివేట్ చేయట్లే, మీలో ఉన్న మిమ్మల్ని లేపి చూపిస్తున్నా, ఎత్తి చూపిస్తున్నా. మీలో ఉన్నది మీరు కాదు, అది వేరే. ఎస్ఆర్నో అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీకు ఒక వ్యక్తి ఎవరో ఒక వివరించడం మీకు అర్థమవుతుంది. ఎస్ఆర్నో ఒక చిన్న ఏనుగుని తీసుకొస్తారు సర్కస్ వాళ్ళు, సర్కస్ చేయించేవాడు చిన్న ఏనుగుని తీసుకొస్తాడు. ఎందుకు? మనం ఏది చెప్తే అదే చేస్తాం. ఎస్ఆర్నో చిన్న ఏనుగుని పెద్ద చైన్తో పెద్ద చెట్టు కట్టేస్తాడు. అది లాగి 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 రక్తం వస్తుంది, బ్లడ్ వస్తుంది. కానీ వస్తుందా? తెంపుకుంటుందా? అది లేదు. కానీ పెద్ద ఏనుగైన తర్వాత చిన్న తాడుతో చిన్న కట్ట కట్టేస్తాడు. అది పోతుందా? పోదు. కానీ తెంపుకుంటుందా లేదా? తెంపుకోవచ్చా లేదా? అంటే తాడు తెంపడం అవుతుందా కదా? కానీ తెంపేస్తుందా? అది ఎందుకు? దాని మైండ్ ని ట్యూన్ చేసుకోవడం జరిగింది. ఏమనంటే చిన్నప్పటి నుంచి లాగినా అది రాలే, ఇప్పుడు వస్తుందా? రాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి వెస్టీజ్ ప్లాన్ చెప్పి నువ్వు రారానైనా, నువ్వు తోపు, నువ్వు డియూసిడ్ అవుతావురా, నువ్వు ₹1,00,000 ఇన్కమ్ సంపాదించావంటే చెప్పవా? నువ్వన్నా వీడికి మనం నమ్ముతావా? కానీ నమ్ముతేనే, మీరు నమ్ముతే ఇక్కడ ఉంటారు, నమ్మకపోతే మీరు ఎక్కడో ఉండేటోడు, మీరు ఇక్కడ ఉండేటోడు. మీ కర్మఫలం అయిపోయింది. మీరు ఏదైతే చేసిన కర్మలకి అన్ని పాపం క్లోజ్ అయిపోయినాయి. అందుకే ఈ బిజినెస్ మీకు అర్థమైంది. ఎక్కడో దావతేల్లో, మ్యాచ్డే ఫంక్షన్లలో, పుట్టినరోజుల్లో, ఇంకెక్కడో ఉండేటోళ్ళు మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే మీ అన్ని క్లియర్ అయిపోయింది. ఒకటి ఇక్కడ వచ్చినారు. చెత్త చూడండి కర్మఫలం అంటే సార్ టైం ఉందా? సో ఏంటి కర్మఫలం అంటే? ఒక తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళకు ఒకే ఒక పాప ఉన్నది, అల్లాని ముందుగా పెంచుకున్న పాప. సో కాలు తీసి మట్టిలో పెట్టుకుని పెంచినారు, సాధిన అమ్మాయిని. కానీ పెళ్లి చేయాలో పెళ్లి చేశారు. కానీ ప్రతి ఒక్క తండ్రి ఏం ఆలోచిస్తాడు? నా కూతురు నాకంటే గొప్పవాడైన నా ఒక వ్యక్తికి నేను ఇవ్వాలి అనుకుంటాడు. అవునా? ఎందుకు? నా కూతురు వెళ్ళి రాణిలాగా బతకాలి అక్కడ కూడా. సో ప్రతి ఒక్క తండ్రికి తన కూతురు అంటే రాణి అంతే. సో ఏం చేయండి అంతే. సో మా బాబు కూడా అంతే. మార్నింగ్ వరకు ఈవినింగ్ వరకు మా మిస్సెస్తో ఉంటుంది. నేను వచ్చిన తర్వాత పోవే అంటది అమ్మని. సో అంటే అదంటే బాండింగ్ అంటే అట్లా ఆలోచిస్తాడు ప్రతి తల్లి. సో ఒక మంచి పెద్ద అబ్బాయికి ఇచ్చి, పెద్దింటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. వెళ్ళిపోయినారు, రంగ వైభవంగా పెళ్లి చేశారు, ఇక్కడ పంపించారు, అయిపోయింది. ఇతను కూడా హ్యాపీగా దుప్పేసుకుని పడుకున్నాను. పాప మ్యారేజ్ అయిపోయింది. నాకు పెద్ద టెన్షన్ వెళ్ళిపోయింది. కానీ కాలక్రమేణా సంవత్సరం 1-2 ఇయర్స్లోనే ఈ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళిన కొద్ది రోజులలోనే వాళ్ళు ఆస్తులన్నీ పోగొట్టుకోవడం స్టార్ట్ అయిపోతున్నాయి. ఆఫ్టర్ 2 ఇయర్స్ వాళ్ళు అడుక్కు తిని పొజిషన్కి వచ్చింది. అప్పుడు తెలివి లేనివాడైతే ఏమంటాడో తెలుసా? ఇగో ఈమె వచ్చింది కాబట్టి మా ఇట్లా అయింది అని. కానీ వాళ్ళు మెచ్యూర్ పీపుల్ కాబట్టి మనం చేసే తప్పిదం వల్ల జరిగింది, అదేం జరుగుతుంది వాళ్ళు కొట్టి మానేశారు. కానీ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఒకరోజు ఈ అత్తయ్య వాళ్ళ ఇంటి సైడ్ వచ్చాడు. ఏదో జాబ్ పర్పస్లో వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అంతకంటే ముందు అత్తయ్య మామయ్య వీళ్ళిద్దరు తల్లి తండ్రి ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుకున్నారు. తల్లి చెప్తుంది తండ్రితో, ఏమండి ఎంత కాదనుకున్నది మన పాప కదండి, మనకి ఇంత ఆస్తి ఉంది, ఏం చేసుకుంటాం, నెత్తలు కొట్టుకుంటామా, ఆస్తి అంతా దానికి ఇచ్చేద్దామండి. సో అట్లయినా మన పాప హ్యాపీగా బతుకుతుంది కదా అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ హస్బెండ్ చెప్పిండు, చూడమ్మాయి ఇది కర్మఫలం,
జీవితంలో ఒకసారి కష్టపడినాడు అంటే ఖచ్చితంగా వాడు సుఖపడతాడు. మొదట వాడు సుఖపడినాడు అంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే. కష్టంని అధిగమించినప్పుడు వాడు మళ్ళీ సుఖపడడానికి ఛాన్స్ ఉంది. సో అది వాళ్ళ కర్మ ఫలం. కొన్ని రోజులు జరుగుతుంది, ఏం కాదు, వదిలే. అది క్లియర్ అయిన తర్వాత వాళ్ళే సంపాదిస్తారు. నేను ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు, వదిలే. ఇంకేమన్నా మాట్లాడతారా? లేదు. ఆ అబ్బాయి ఆ గల్లీలోకి వెళ్ళిపోయి, అరే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా కదా, కనీసం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కడుపు నిండా భోజనం చేసి కొంచెంసేపు రిలాక్సేషన్ వెళ్ళిపోతా అని చెప్పి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాడు. అయ్యో రా నాయన నువ్వు భోజనం చేసి రా అని చెప్పి, కడుకో భోజనం చేయి అని చెప్పి భోజనం అంతా వడ్డించేసింది. వడ్డించేసిన తర్వాత అన్నీ అయిపోయి అన్నీ కూర్చోబెట్టిన తర్వాత, నాయన ఎట్లుంది అమ్మాయి అంటే, బాగుంది అత్తయ్య అంటే, బిడ్డ నా బిడ్డకి లడ్డూలు అంటే చాలా ఇష్టం. అర్థం చేసుకున్నా, నా పాపకి లడ్డూలు అంటే చాలా ఇష్టం. నేను కొన్ని లడ్డూలు చేసి ఇస్తాను, నా బిడ్డకి తీసుకెళ్ళి నా బిడ్డకే ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వద్దు అని చెప్పిన కండిషన్. ఓకే అంటారా కదా? ఓకే అంటే ఇవన్నీ తీసుకుపోతా. ఆమె ఏం చేసింది, ఇంట్లోకి వెళ్ళి ఉన్న లడ్డూల్ని చిరిమి ఆ లడ్డూల మధ్యలో గోల్డ్ కాయిన్స్ పెట్టి ఇంత ఇంత లడ్డూలు చుట్టి ఆ బాక్స్లో పెట్టి, నాయన ఇదిగో తీసుకెళ్ళి నా బిడ్డకి ఇచ్చేయి నాయన అని చెప్పి. తల్లి ఆడటం చూడండి, అవునా? ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోయిండు. కానీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళే ప్రాసెస్లో, నడుచుకుంటూ పోయే ప్రాసెస్లో జేబులో ఉన్న డబ్బులు ఎగిరిపోయినాయో పోయినాయో ఎటు పోయినాయో తెలియదు. బస్ ఎక్కడ అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఇంకా చూస్తే స్వీట్ హౌస్ కనిపించింది. ఈ స్వీట్ బాక్స్ కవర్ తీసుకుపోయాడు, స్వీట్ హౌస్లు ఇచ్చిండు. ఎన్ని పైసలు ఇస్తావో నా బస్కి రైతే డబ్బులు లేవు. 300 రూపాయలు ఇస్తే తీసుకున్నాడు, జోబులో పెట్టుకున్నాడు, బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ తల్లిదండ్రులు విన్నారు కదా, వాళ్ళ హస్బెండ్ నేను ఎప్పుడు ఏ ఒక స్వీట్ లేవు, తీసుకోడు, ఒక ఇవి లేవు అవి లేవు అని చెప్పి ఎప్పుడు తింటున్నాయి. మా ఆవిడ ఎన్నిసార్లు స్వీట్ అడిగి ఒక్కసారి తీసుకోవద్దులేనని అదే స్వీట్ షాప్ పోయి 1000 రూపాయలు ఇస్తే అదే కవర్ ఆయనకి ఇచ్చి, అదే కవర్ తీసుకొని ఇంటికి వచ్చి, ఇదో అమ్మాయి స్వీట్స్ అన్నావు కదా ఎప్పుడు, ఇదో తీసుకో. ఆమె షాక్ అయింది. ఏంటి ఇది, నేను ఇచ్చిన కవర్, బాక్స్ నేను ఇచ్చింది, ఏం జరిగింది? తీసుకెళ్ళి కిచెన్లో వెళ్ళి తీసి ఓపెన్ చేసి చూస్తే సేమ్ గోల్డ్ కాయిన్స్ అన్నా. వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్ కాళ్ళ మీద పడి, క్షమించండి, నేను ఇందాక మన ఇంటికి అల్లుడు వచ్చాడు, ఆకలితో ఉంటే అల్లుడికి అన్నం పెట్టాను, నా పొట్ట తిప్పలు చూడలేకపోయాను నా పాపని, ఏదైనా ఒక రకంగా హెల్ప్ చేద్దామనే ఆలోచనతో లడ్డూలు చిరిగి అందులో గోల్డ్ కాయిన్స్ పెట్టి అల్లుడికి ఇచ్చి పంపించాను నీకు పాపకని. మరి అల్లుడు తీసుకోబోయే కవర్ తీసుకొని నువ్వు లోపలికి వచ్చినావు, ఇగో ఇళ్ళనే ఉండే గోల్డ్ కాయిన్స్ ఇట్లనే ఉన్నాయి. ఆయన చెప్పాడు, చూడమ్మాయి ఇదే కర్మఫలం, ఇదే కర్మఫలం, చూడు ఇంకా ఆయన అనుభవించేది ఉన్నది, చూడు నా కర్మ బాగున్నది, నా గోల్డ్ కాయిన్స్ ఎట్లా పోయినా అట్లా వచ్చింది. కానీ వాళ్ళ దగ్గర చేరిందా? ఇక్కడ కూడా కొంతమంది లీడర్స్ చెప్తా, వాళ్ళ కర్మ ఫలం పోకపోతే వాళ్ళ వెస్టీజ్లోకి రారు. అది పోయిన రోజే వాళ్ళు వస్తారు, అది పోయిన రోజే వాళ్ళు మిషన్ అవుతారు. ఇంకొంతమంది కొన్ని కర్మలు ఉంటాయి, ఆ చిన్న చిన్నవి, ఆ ఇళ్ళకి వచ్చినాక అప్పుడు ఇట్లా కింద మీద చేస్తుంటాయి. ఎప్పుడు డక్కా జరిగి సక్క అయినాక అప్పుడు మన కర్మఫలం పోయినాక సక్క అవుతాయి. నేనేం చెప్తా అంటే, మనం కూడా కొంతమందికి పోయి ఇంకా ఏదో రాసి రత్నం చేయాలని చూస్తాం, రాయిని పట్టుకొని. అవుతుందా రాయి రత్నం ఎప్పుడైనా? కాదు. అవుతుందా? రత్నంని వెతకాలి. ఒక కంకరాల కుప్ప ఉన్నది, ఆ కుప్పలో కొన్ని వేల రాళ్ళు ఉన్నాయి, అందులో ఒక 16 డైమండ్స్ ఉన్నాయి. మీకు కావాలా వద్దా? కావాలి. కావాలా వద్దా? కావాలి. ఎలా వెతుకుతారు మీరు? చేయితోని. ఎలా వెతుకుతారు? చేయితోని. కంకరాయి డైమండ్. అవునా కదా? 16 వజ్రాలు వెతికే వేటలో ఉన్నారు మీరు, అవునా కాదా? ఒకడు వస్తాడు, ఒకడు పోతాడు, వస్తేది పోతేది, ఎసర్నో. కానీ మనకేమి సర్జన్ వచ్చేస్తుంది, నలుగురు పోయి అవతల పడినారు, వీళ్ళు బిజినెస్ చేస్తలేరు, టీవీ తీస్తలేరు, అయిపోయింది సార్ మొత్తం బిజినెస్ అన్న అయిపోయింది. వారి కర్మ పోలే, ఇంకా వారి కర్మ పోలే, కడగలే. మళ్ళా పోయి మళ్ళీ వస్తాడు. నువ్వు 1,00,000 రూపాయల చెక్ తీసుకుంటే, నువ్వు 1,00,000 తీసుకుంటే
ఈ నుంచి ఇక్కడ జడ్చెర్ల వెళ్తున్నాం మనం అందరం. మన టార్గెట్ ఏది? జడ్చెర్ల. బస్సులో ఎక్కాము. కొంతమంది ఎక్కుతున్నారు శంషాబాద్ లో, కొంతమంది ఇంకో దగ్గర, కొంతమంది ఇంకో దగ్గర దిగుతుంటే అందరు దిగిపోతున్నారు, మేము కూడా దిగిపోతా అంటే అవుతుందా? కాదు. మన గమ్యం ఏంటంటుందా? అందకపోవాలన్నా. మరి మీరెందుకు భయపడుతున్నారు? ఒకడు ఇద్దరి కోసము 20 మందికి ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయి. ఇద్దరు నీ వాళ్ళే. ఒక్కడి గురించి నువ్వు నెగిటివ్ ఆలోచిస్తాను. పోయేటోళ్ళు పోని. నీ దగ్గర తెలివి ఉంది, నీ దగ్గర ప్లాన్ చెప్పే కెపాసిటీ నీ దగ్గర ఉంది. ఇంకా ఎక్కువ ప్లాన్ చెప్పడం కాదు, కూర్పియడం స్టార్ట్ చేయి. ఎందుకు బిజినెస్ కాదు చూద్దాం. నేను చేసిన అదే పని. సిల్వర్ డైరెక్టర్కి వచ్చిన బిజినెస్ లో మంచి మూమెంట్ ఉంది. 39-40 చెక్ ఉంది. ఒక్క దెబ్బ కొట్టి కరోనా వచ్చి మొత్తం కథ బిజినెస్ అంటే. కరోనా అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేసి బిజినెస్ ని లేవట్టి 22,000 చెక్ తీసుకొచ్చిన. సెకండ్ కరోనా మళ్ళా బంద్. సెకండ్ కరోనా ఫినిష్ అయిపోయిన తర్వాత మొత్తం జనాలు వెళ్ళిపోతే అప్పటి నుంచి మళ్ళీ ఇటుక పేర్చుకుంటూ వ్యక్తికి ప్లాన్ చెప్పుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాం. 3 సంవత్సరాల శ్రీనివాస్ వడ్డెమ్మాను డియూసిటీలో 10 లక్షల ఇన్కమ్ ఇంకా ఒకటే గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను, ఈ జీవితం చాలా గొప్పది. పుస్తకాలు చదివితే రాని అనుభవం జనాలను చదివితే వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఒక పుస్తకం లాంటి కూడా చదువు తెలుస్తుంది. నీకు ఎట్లుంటాడు, ఏముంటుంది. అది చేయడం మనం బంద్ చేసి మనం ఏం చేస్తామంటే భయపడి మనం ప్లాన్ చెప్పడం. ఎంతమంది ఇక్కడ ప్లాన్ చెప్తారు? ఎంతమంది ప్లాన్ చెప్తారు? అందరు ప్లాన్ చెప్తారా? అందరు చెప్తారా? ఎట్లా చెప్తారు ప్లాన్? ఎట్లా చెప్పాలి చెప్తామా? ముఖం మార్చుకొని మీరు ప్లాన్ చెప్తే మీరు ఉన్న ప్లాన్లో అవుతారు, మీరు కూడా అవుతారు. ఎట్లుండాలి ప్లాన్ అంటే కమ్మర్పై మాట్లాడి చూసినావా? ఎట్లా మాట్లాడాడు? ఎట్లుండే ఎక్సైట్మెంట్? సూపర్ ఎక్సైట్మెంట్ ఎట్లున్నా? ఈ ఎక్సైట్మెంట్ తో ప్లాన్ చెప్తే ప్లాన్ అవుతుందా కాదా? ఎదుటి వ్యక్తి అనుకోవాలి. మనం ఇంట్లో వెళ్ళి ప్లాన్ చెప్పి బయట వస్తే ఏమిరా తుఫాన్ వచ్చి బయట చేసి అనుకోవాలి. నేను ఏంటి ప్లాన్ చెప్పనికపోయినా వాళ్ళ బాత్రూమ్ కూడా నా కంట్రోల్లోనే ఉంటుంది. నేను వదిలినప్పుడే వెళ్ళి రావాలి. వాళ్ళు ఏమో వెళ్ళరు కూడా. ఎందుకు? నేను చెప్పే మాటలు అట్లుంది, నేను చెప్పే నా యాస అది, నా పని కాబట్టి చేయదు. ఆయన చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తుంది ఈ మాట. ఇంకా ఏముంది మీకున్న అడ్డం? ఏముంది భయం మనకి? ఇంకా ఏడ భయపడాలి మనం? ఇంకెందుకు మనం భయపడాలి? చరణ్ సింగ్ గారు ఉన్నారు ఇక్కడ నుంచి, సార్ గోల్డ్ మెడలిస్ట్, ప్రొఫెసర్ అయినా సరే వెస్టీజీని పార్ట్ టైంగా తీసుకొని ఈరోజు వచ్చి మనందరికి ఒక దారి వేసేసారు. కుల్కర్ణి సార్ ఉన్నారు ఇక్కడ, ఇంజనీరింగ్ సార్ ఉన్నారు. సో ఆయన పని ఉన్నది, పక్క నుంచి బిజినెస్ ని స్టార్ట్ చేశారు, మన కోసం ఒక దారి వేశారు. సో అందులో వాళ్ళకి టైం పట్టకపోవడానికి కారణం అదే. వాళ్ళు దారి అంతా సాఫ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినా. వాళ్ళు చెప్పే మాట కూడా అదే ఉంటుంది. నా పొలంలో ఎన్ని మొలకలు వస్తే నాకు ఎంత హ్యాపీ. సార్ వాళ్ళ ఫీలింగ్ అదే ఉంటుంది. నేను వాళ్ళని చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఈ రోజు నుంచి కాదు 15 ఏళ్ల ముందు నుంచి చూస్తాను సార్. వాళ్ళని చూసిన తర్వాత ధైర్యం వచ్చింది, వాళ్ళని చూసిన తర్వాత నమ్మకం వచ్చింది. అరే మన వాళ్ళు గెలుస్తున్నారు, నేను కూడా గెలుస్తా. వాళ్ళు పోరాడుతున్నారు, వెనక వాళ్ళు అవుతే నేను కూడా పోరాడతాను ధైర్యం వచ్చింది. వాళ్ళ వెనకాల అడుగుజాడలో నడుచుకుంటూ వెళ్ళిపోయి సీదా డియూసీ వాళ్ళ వెనకాల నుంచి డియూసీని కంప్లీట్ చేసుకుంటారు. మీ అప్లైన్ ఉన్నాడు మీకు సపోర్ట్ చేయడానికి, మీకు కౌన్సిల్ చేయడానికి, మీకు టీమ్ మీటింగ్ చేయడానికి, మిమ్మల్ని మీకు ధైర్యం చెప్పడానికి, మీకు ప్రొటెక్ట్ చేయడానికి. కానీ మీరు చేయాల్సిన పని చేస్తున్నారో లేదా? కొంతమంది ఇళ్ళలో ఉంటారు, పొద్దుగాల జూమ్ మీటింగ్ ఉంటుంది, కానీ జూమ్ మీటింగ్కి రాడు. ఏంటంటే సరిపెడుతుంది సార్. నీకేనా జూమ్ నడిపే వాళ్ళు కూడా? అందరికి సరిపెడుతుందా? మన ఒక్కరికేనా? అయినా సరే ఎందుకు వందల మంది వచ్చి జూమ్
జూమ్లో అటెండ్ అవుతున్నారు, మరి నువ్వు ఒక్కడిగా ఎందుకు అటెండ్ అవ్వలేకపోతున్నావు? నీ కర్మ ఫలం ఇంకా ఖతం కాలే. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఒక్కసారి వచ్చి చూడు వేడైతావు, ఒక్కసారి జూమ్లో వచ్చి చూడు గర్వం అవుతావు. సార్ ఎంత చేద్దామన్నా మోటివేషన్ వస్తలేదు, ఎంత చేద్దామన్నా ఊపు వస్తలేదు, ఎక్సైట్మెంట్ వస్తలేదు. 21 మీటింగ్ అటెండ్ గా, నీ ఏరియాలో ఉన్న మీటింగ్స్ 21 అటెండ్ గా, 22 స్పీకర్ నువ్వే ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ప్రతిదీ అటెండ్. నేను ఒకటే నమ్ముతా, చెప్పేటోనికి సాకులు దొరుకుతాయి, చేసేటోనికి పని దొరుకుతుంది. సాకులు చెప్పేటోడు గెలుస్తాడా, పని చేసేటోడు గెలుస్తాడు అంటే 100% పని చేసేటోడే గెలుస్తాడు, సాకులు చెప్పేటోడు గెలవడు. సాకులు చెప్పేటోడు గెలవడు. చూడండి ఇక్కడ జాబ్ విషయానికి వస్తే 5 minutes క్లోజ్ చేసుకుంటా. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం 30,000 సాలరీ జాబ్ లో చూడండి ఇక్కడ వెస్టీజ్ రికార్డ్ చేసుకుంటాం, వెస్టీజ్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఏం జరుగుతుంది చూడండి, 30,000 సాలరీ ఉంటే ఫర్ యానం ఎంత? 36 ఎంత? 3,60,000. అవునా? ఈ లెక్కలు వేసుకోండి, ఫోటో కొట్టుకోండి, ఇంటికి పోయినాక జాగ్రత్తగా ఆలోచించండి. మీ శాలరీకి క్యాలిక్యులేట్ చేయండి. ఒకవేళ సూట్ అవుతుందంటే జాబ్ చేయండి, లేకపోతే రేపు నుంచే కాళ్ళకి గిల్లలు కట్టుకుని బిజినెస్ చేయాలి. ఓకే చూడండి, 12 నెలలకి 3,60,000. మరి 3,60,000 ఇంటూ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాడు ఒక వ్యక్తి? 30 ఏళ్ళు. 20 నుంచి 30. రాయండి సార్. వింటున్నారా లేదా? వినకపోతే ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇడిచిపెట్టేదేలే, తగ్గేదేలే. ఎస్ ఆర్ నో? అర్థం కాలేనా? మళ్ళీ చెప్తా స్టార్టింగ్ నుంచి. అంటే పోయేదే లేదు. ఓకేనా? 30 ఏళ్ళు పని చేశారు ఈజ్ ఈక్వల్ టు 3,60,000 ఇంటూ 30 నెలలు ఈజ్ ఈక్వల్ టు 30 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 1,08 lakhs అవుతుంది. నిజమా కాదా? ఎస్ ఆర్ నో? దానికంటే ముందు మనం ఒకటి మాట్లాడుకుందాం. డ్రీమ్ వద్దు, మీరు డ్రీమర్స్ కాదు, మీకు డ్రీమ్ లేదు అనుకుందాం. పుట్టిన పాపానికి ఒక ఇల్లు అయితే ఉండాలా? ఉండాలా? హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంటే దాని కాస్ట్ 8 లక్షలు. హలో, యావరేజ్ 1 crore. అందరు అగ్రీయా? అందరు అగ్రీయా? చలో 1 crore హోమ్, 1 crore. ఒక కారు ఉండాలి, దానికి పెట్రోల్, ఈఎంఐ, సర్వీసింగ్ అన్ని లెక్క పెడదాం. వచ్చిన కాచి పోయేంత వరకు ఒకటే కారు ఉంది. ఎన్ని పైసలు అయ్యాయి? 30 లక్షలు. హలో, 30 లక్షలు. కార్ సర్వీసింగ్, పెట్రోల్, కమర్ బైక్. ఇప్పటి వరకు మన ఎర్టిగా ఎంత పెట్రోల్ పోసినాం? 20 లక్షలు అయిపోయింది. నువ్వు 20 లక్షల కాలంలో ఇంకా, అవునా కదా? డొక్కు ఒక్కుదేనే 50 లక్షలు అయింది. ఈఎంఐలు, పెట్రోల్, సర్వీసింగ్ అంతా లెక్కలేస్తే 50 లక్షలు కార్. 50 లక్షలు కారు. తర్వాత మనిషి అన్నాక కొంచెం అంత కళా పోషణ ఉండాలి, కొన్ని పైసలు కూడా దాచిపెట్టుకోవాలి. సార్ ఇంత బంగారము లేకపోతే ఇంత ల్యాండ్ ఏదో, అవునా? ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉండొచ్చు? ఎక్కువ వద్దు పైసా, మనకి ఎక్కువ వద్దు, అదే 50 లక్షలు రాసుకుందాం. ఓకే, ఎందుకు మనం గరీబులం, పైసలు కాదు అప్పుడు. సో చూడు, ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఒక 50 లక్షలు దాచిపెట్టుకున్నాం ఇన్వెస్ట్మెంట్. తర్వాత పుట్టిన కాంచి పోయిన ఖర్చులు ఆగాయా? ఎసార్నో? మరి అవి కూడా రాయాలిగా. ఎంత రాసాం? ఏముంది సార్, ఇంకా అదే రాయంట, ఇక అన్ని అదే రాష్ట్రం, ఇది కూడా అదే రాయాలి, అంతే కదా? అవే రాస్తాం. చూడండి, ఎక్స్పెండిచర్ ఖర్చులు 50 lakhs. ఎంత అవుతుంది? 2 crores. హలో, 2.5 కోటి రూపాయలు, కోటిన్నర. 2.5 crores. ఎస్ ఆర్ నో? ఇది డ్రీమా వితౌట్ డ్రీమా? వితౌట్ డ్రీమ్. డ్రీమ్ కాదు, ఇది పుట్టిన పదకొనుకునే అవసరం, ఆలోచన. అవునా? ఇప్పుడు 30 సంవత్సరాల జాబు, నువ్వు 30 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు అవుతుంది. అవునా? 60 ఏళ్ళు అంటే నీ కంప్లీట్ లైఫ్ కదా. అవునా? ఇంకా 60 ఏళ్ళ తర్వాత ఏం చేస్తాం మనము? 60 ఏళ్ళు లైఫ్. 60 ఏళ్ళు కష్టపడితే నువ్వు ఎంత సంపాదించు? 1,08 లక్షలు. ఎంత సంపాదించినాం? 1,08 లక్షలు. 1.5 కోట్లు మైనస్ 1,08 లక్షలు ఎంత అవుతుంది? మైనస్లో. ఆగండి. ఏం శ్రీనివాస్ గారు, మీకేమైనా ఉందా? 1,08 లక్షలు రాసిన 30 ఏళ్ళకి, మరి ఇంక్రిమెంట్ ఎవరు రాస్తానే? అది కూడా ఉంటుంది. ఎస్ఆర్నో?
ఎంత కలుగుతాం ఇంక్రిమెంట్? ఓ 50 లక్షలు. ఎంత కలుగుతాం? ఓ 50 లక్షలు. మనోళ్ళు 50 లక్షలు దీంట్లో పోనీ ఇంక్రిమెంట్ కింద ఓ 50 లక్షలు యాడ్ చేసినాం. అయినా ఎన్ని అవుతున్నాయి? 1,58,00,000. 1,58,00,000 అవుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, 1,58,00,000 మైనస్ 2 కోట్లు ఎంత? చెప్పుకునే నాకు లెక్కలు రావు. 90 కోటి రూపాయలు. అడ్డదిడ్డంగా లెక్కలేసిన ₹1,00,00,000 ఇంకా కావాలి. ఎస్ సార్ నో. మరి కోటికి ఎక్కడ పోదాం? ఏట్లేదు. అప్పుడు మనం అడగాలి, సార్ ఏమైనా అప్లికేషన్ ఉంటే చూడు రాదు వచ్చడానికి. ఎస్ సార్ నో. నీవు చేసే పని వల్ల నీ పనులే ఫుల్ఫిల్ అవుతలేవు, నీ డ్రీమ్స్ ఎట్లా ఫుల్ఫిల్ అయితే ఇక్కడ? ఎస్ సార్ నో. మీరు కళ్ళు పెద్ద చేసుకొని చూడాలిరా, మీరు కళ్ళు పెద్ద చేసుకొని చూడాలి. మన జీవితాన్ని కష్టపడితే మనకు వచ్చేది 1,50,00,000. 1,60,00,000 కోసం మనము కన్న ఏడు పెడుతున్నాం, కన్న బాధలు పడుతున్నాం, కన్న కష్టాలు పడుతున్నాం, కన్న మొద్దులలో కాస్తున్నాం. రెసర్లో పోనీ అవి సరిపోతున్నాయా? సరిపోవట్లేదు. ఒక్క మాట అడుగుతాం మిమ్మల్ని, ఈ 1,50,00,000 మిగులుతాయా ఖర్చు అయ్యేటివా? ఖర్చు మరి మీ దగ్గరే ఉందిగా? ఏం లేదు. ఏముంది మరి? ఇల్లేటివా? ఏది లేదు. ఇల్లేటివాయే, కార్ ఎటువాయే, ఇన్వెస్ట్మెంట్ ఎటువాయే, మన జీవితం ఎటువాయే? ఇంతకు ఎన్నో డక్కా కొట్టి పోయి యశోద హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ కాడ పోయి ఆగుతుంది. తీసుకుపోయి లోపల పడినాక బయటకు వచ్చి కళ్ళద్దాలు తీసి దగ్గర ఉన్నాయా మనోడు పోనీ 10 లక్షలు కావాలంటాడు. ఇక చూడు రామచంద్ర, ఉరుకులు పడులు ఫోన్ వీళ్ళు మళ్ళీ 10 లక్షలు ఎసారు. మరి మన లైఫ్ ఏది? మన సక్సెస్ ఏది? మన జీవితం ఏంటి? మన ఆనందం ఏంటి? చూడండి మిత్రులారా, ప్రెస్టీజ్ అండ్ ఆపర్చునిటీ మీ జీవితంలోకి వచ్చింది.